ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. మనమేదో ఊరి ప్రయాణం పెట్టుకున్నాం అనుకుందాం. ఆ ఊరు వెళ్ళడానికి ట్రైన్ కానీ బస్ కానీ బుక్ చేసుకుంటాం. లేదు అంటే ఆ బస్ ఏ టైంకి ఉందో కనుక్కొని ఆ సమయానికల్లా అక్కడ ఉంటాం. బస్ బయలుదేరే టైం అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇంటి నుండి రెడీ అయ్యి బస్ దగ్గరికి వెళ్తాం. అనుకోకుండా మధ్యలోనే వెళ్తున్న ఆటో కానీ బైక్ కానీ పంచర్ అయి ఆగిపోయిందనుకోండి, సమయం అయిపోతుంది. టైంకి వెళ్ళకపోతే బస్సు వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో ఇలా జరిగింది. అప్పుడు ఎలా ఉంటుంది? టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. ఎలాగైనా స్పీడ్గా వెళ్ళి ఆ బస్ కానీ ట్రైన్ కానీ అందుకోవాలి అన్న ఒక్క ఆలోచనే ఉంటుంది మైండ్లో. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఆటో డ్రైవర్కి ఎన్నిసార్లు చెప్తామో కదా. బస్సు వెళ్ళిపోతుందని, ట్రైన్ వెళ్ళిపోతుందని, అవి మన కోసం ఆగవు అని కూడా మనకి బాగా తెలుసు. మరి రాకడ కూడా అంతే కదా, రక్షణ కూడా అంతే కదా. ప్రయాణం కోసం సిద్ధపడి పరుగులు తీస్తున్నాం, కానీ దేవుని రాకడ కోసం, దేవుని సన్నిధి కోసం మనం పరుగులు తీయలేకపోతున్నాం. త్వరగా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి, ప్రవర్తనను మార్చుకొని దేవుని రాకడలో ఎత్తబడడానికి మన విశ్వాస జీవితంలో పరుగులు తీయలేకపోతున్నాం. ట్రైన్కి ఒక టైం ఉంది, బస్కి ఒక టైం ఉంది, కానీ రాకడకు మాత్రం టైం కూడా తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధపాటుతో ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. భవిష్యత్తు విషయంలో ఆలోచించి మరీ ఆస్తులు కూడా కూడబెట్టుకుంటాం. ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్స్ వేస్తాం, కానీ రాకడకు మాత్రం సిద్ధపడడం లేదు. దేవుని రాకడ మన కోసం ఆగదు అని కూడా మనకి బాగా తెలుసు. రాకడ దొంగవలే వస్తుంది. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. దొంగలు పడతారేమో అని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం కదా. ఒకవేళ దొంగలు పడుతున్నారు అన్న విషయం తెలిస్తే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాం. మరి అంతకంటే విలువైన రక్షణను కాపాడుకుంటున్నామా? ఆలోచించాలి. మనం భక్తి చేస్తుందే నిత్య జీవానికి వారసులం అవ్వాలని. మరి ఆ విషయంలో మనకి నిశ్చయత లేకపోతే ఎలా? ఇంకా సిద్ధపాటు లేకపోవడానికి కారణం ఈ లోక ఆశలు మనలో ఇంకా ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి అని. అపవాది ఈ భూమి మీద ఉన్న వాటిపైనే మనసుండేలాగా చేస్తాడు. కానీ మనం పరలోక సంబంధం కాబట్టి ఈ క్షణం నుండి పరలోక సంబంధమైన వాటిపైన మనసుండేలాగా చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ క్షణం ఉండి మరుక్షణం పోయే ఆశలకు మనం తల వంచుతాం. దేవుని రాకడ కొరకు మనకి సిద్ధపాటు ఉండాలి. లేకపోతే ఏదో భక్తి చేస్తున్నాం, ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖంగా బ్రతికితే చాలే అనుకుంటే పొరపాటే. మనం చేస్తున్న భక్తి ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవడానికి కాదు. మన భక్తి పరలోకంలో ధనం సంపాదించుకునేలాగా చేయాలి. ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయాం, చాలా సమయం పోగొట్టుకున్నాం. ఇంకా మనం సిద్ధపడకపోతే రేపు గనక విడవబడితే అది బహుఘోరం. కాబట్టి ప్రతిదినం మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం అన్ని విషయాల్లో అన్ని సమయాలలో సిద్ధంగా ఉండాలి అనే ఒక నిశ్చయత కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధున గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. మేము రాకడికి సిద్ధపడాలని మీరు మాకు ఇంకా అవకాశాలు ఇస్తూ, మాకు ఇంకా నేర్పిస్తూ, మమ్మల్ని ఇంకా సరిచేస్తూ, మమ్మల్ని ఇంకా మారుస్తూ దేవా, మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవా. ఇప్పటి వరకు మేము చాలా సమయాన్ని నష్టపోయాం, దేవుని సన్నిధికి చాలా దూరమయ్యాం, సహవాసాల్లో కూడా వెనకబడ్డాం. మమ్మల్ని క్షమించి మేము నీ వైపు చూస్తూ రక్షణ నిశ్చయత కలిగి జీవించే కృప, సమయాన్ని వృధా చేసుకోకుండా జీవించే కృప, ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండే కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించండి. అవును ప్రభా, ఈరోజు ఇప్పటికిప్పుడు రాకడొస్తే నువ్వు పరలోకం చేరతావా అని అడిగితే ఒక్కళ్ళం కూడా సరైన సమాధానం చెప్పలేం. అలాంటి స్థితిలో ఉన్నాం దేవా. దయతో మమ్మల్ని క్షమించండి.
రక్షణ పొందుకున్న బిడ్డలందరూ కూడా తండ్రి రక్షణ నిశ్చయత కలిగి ఉండే కృప దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు ప్రభా త్వరగా రక్షించబడే అవకాశాలు దయచేయండి. దేవా, నీ రాజ్యంలో చేర్చబడాలి. ఈ భక్తికి ఒక సార్థకత కావాలి. అవును తండ్రి, నీ రాజ్యంలో రేపు అక్కడ ఆఖరి దప్పులు ఉండవు అని ప్రభా, కన్నీరు ఉండదని వాక్యం సెలవిస్తుంది గనక ఆ రాజ్యాన్ని చూసే కృప నాకు, మాకు, అందరినీ ఏర్పాట్లు ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.